శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్ కి స్వాగతం అండి. ధనుసు రాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లుమనడం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ధనుసు రాశి వారి జీవితం 100% ఇలాగే ఉంటుంది. మరి ధనుసు రాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటి, ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రాశి చక్రంలో ధనుసు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికం. స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వవిషయాల్లో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చెయ్యలేదు అన్న నింద భరించవలసి వస్తుంది. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చెయ్యలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చెయ్యలేరు. ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలన్న కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ధనుసు రాశి వారికి స్వంత వర్గం వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవం, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనుసు రాశి వారు ధనం కొరకు ప్రాధాయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలేస్తారు. ధనుసు రాశి వారు ఏ విషయంలో అతిగా కలగ చేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తాయి. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనురాశి వారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంలో ఒకసారి వేగంగాను, మరోసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకొని మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా పని చెయ్యమని బలవంతం చేసినా ఆ పని చెయ్యరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏదీ ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కోసారి అపార్థాలకు కూడా దారి తీయొచ్చు. అంతేకాదు,
వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసును గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుస్సు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుడిని మీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి అని చెప్పొచ్చు. జీవితంలో ఉన్నతిని సాధించడానికి ధనుసు రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వషడ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద మరియు గోధుమ. ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. శనివారం నాడు ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాలు, నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలకు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేయండి. అయితే మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మానస్ను ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదవండి. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాలలో చదవండి. ఎరుపు దారంతో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్ర లాకెట్ ధరించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని, నల్ల దుప్పట్లను పేదవారికి, యాచకులకు పంచండి. వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు చదవండి. భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ వారి కోసం ఏదైనా ఇవ్వండి. యాచకులను ఎప్పుడూ నిరాశపరచవద్దు. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ గౌరవించండి. వారితో ఎప్పుడూ గొడవ పడకండి. వారితో కఠినంగా ప్రవర్తించవద్దు. మీ తండ్రి గారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది. అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకు దానం చేయండి. ఈ విరాళాలను సోమ, శుక్రవారాలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది. వరుసగా 43 రోజులు ప్రతిరోజు రాగి నాణేలను నది, సముద్రం, కాలువ లేదా సరస్సులో వదలండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కను పెంచడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి. మూగ జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి ఎవరికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.